అలాగే ఎక్కడైనా మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని, అంతకన్నా దారుణమైన పరిస్థితుల్ని నేను ఈ రోజున ఈ వ్యవస్థలో చూస్తూ ఉన్నాను. ఆడపిల్లలు ఎవరైతే గురుకుల పాఠశాలల్లో ఉన్నారో, బాలికలు బీసీ హాస్టల్స్ లో ఎవరైతే ఉన్నారో, ఏ బాలికలైతే విద్య కోసం కుటుంబాలను వదులుకొని ప్రభుత్వ సహకారంతో మెరుగుతున్నారో, వాళ్ళకి నాప్కిన్లు కూడా ఇవ్వలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో వజ్రోత్సవాలు చేసుకున్నా కూడా ఈ భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే విక్టోరియా హాస్టల్లో మొన్న మధ్య కూడా పిల్లలంతా గగ్గోలు పెట్టారు. నాప్కిన్లు కాదు, మంచి నీళ్లు కాదు నాయన, మాకు నీళ్లు కావాలి. నేను సిగ్గుతో ఒక మాట చెప్పగలుగుతున్నాను. ఒక రోజున బయటికి రావడానికి సాహసం చేయనటువంటి మనం, మీటూ ఉద్యమం వరకు వెళ్ళినటువంటి మనం, కానీ ఈ రోజు ఒక సిగ్గుకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి మాటని ఈ వేదిక మీద నేను చెప్పాల్సి వస్తుంది. మాకు నీళ్లు కావాలి, నాప్కిన్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు అని ఓపెన్ గా బయటకు వచ్చి నిక్కచ్చిగా నిజాయితీగా ఆడపిల్లలు మాట్లాడుతూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా పౌరుల ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవలేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆడవారి హక్కుల్లో రోజుకు ఒక అత్యాచారం, అఘాయిత్యం, సెకనుకు 100 అత్యాచారాలు జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో, అంతేకాదు రాజకీయాల్లో కూడా నేను చెప్పాలంటే అందరూ బక్కన నరసింహరావు గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఉండరు. కానీ ఈ రోజుకి కూడా టికెట్లు ఇవ్వాలంటే సభకు వస్తాం, కూర్చుంటాం, కానీ మనకి టికెట్లు ఇచ్చే దగ్గర ఇస్తున్నారా? మనకివ్వరు. ఎవరికి ఇస్తారంటే ఎవరో డబ్బున్న వాడి యొక్క భార్యకి తెచ్చిస్తారు, మొగుడు చనిపోయినటువంటి వ్యక్తుల భార్యలకి ఇస్తారు తప్పితే నిజాయితీగా పార్టీకి పనిచేసే వ్యక్తులకి సీట్లు ఇవ్వటంలో ఎప్పుడు సాహసం చేయరు. అది అలా ఉంచండి, గౌరవం ఉంటుందా? ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వాతంత్ర ఉద్యమంలో సరోజినీ నాయుడిని ముందుకు పెట్టి నడిపించారు. నడిపించే సమయంలో ఒక మహిళ ముందుంటే, అహ్మదాబాద్ లో అల్లర్లు జరుగుతుంటే శాంతిని ప్రబోధించగలిగింది మహిళ, ప్రేమని ప్రబోధించగలిగింది మహిళ, సహనాన్ని ఇవ్వగలిగింది మహిళ, స్త్రీశక్తి ఉన్నది మహిళ. అందుకనే నేను ఆమెను ముందు పెడతానని చెప్పి భారత స్వాతంత్ర సంగ్రామంలో సరోజినీ నాయుడిని పెడితే, ఈ రోజున ఉద్యమాలలో కేవలం పోలీసులు అడ్డుకోవడం కోసం మనం పెడతారు తప్పితే సగౌరవంగా గౌరవంగా తీసుకొచ్చి ఈ మీరు ముందు నడవండి అని చెప్పి ఏనాడైనా నడిపించగలుగుతున్నారా? ఇది ఒక దురదృష్టకర సంఘటన. ఆలోచిద్దాం, పోరాడదాం, ఈ వ్యవస్థని ప్రశ్నిద్దాం, దీని మీద నిలదీసి ఆ శంఖారావాన్ని మనం నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహంతోనే మొదలు పెడదాం. హక్కుల్ని సాధించుకుంటాం. ఏదైనా కూడా ఏ హక్కైనా కావాలంటే సాధించుకునే హక్కు స్త్రీల్లో ఉంది. ఈ దేశానికి ప్రకృతిలో, ప్రపంచానికి ప్రకృతికి మూలం స్త్రీ. ఇక నిజం చెప్పాలంటే ఈ రోజు భారత స్వాతంత్ర సంగ్రామం సక్సెస్ అయిందంటే, వజ్రోత్సవాల వరకు కూడా భారతదేశం వెళ్ళగలిగిందంటే దానికి కారణం మహిళ. మనం మర్చిపోవద్దు. ఒక రోజున ఈ దేశానికి ఝాన్సీ లక్ష్మి గారు పూరించినటువంటి శంకారం సిపాయి తిరుగుబాటుగా, అలాగే రజియా సుల్తాన్ ఇచ్చిన కావచ్చు, ఏదైనా సరే ఏ స్త్రీకైనా ఒక పురుషుడు అండ, ఒక పురుషుడికి స్త్రీ అండ, ఒకరికొకరు ప్రకృతిలో తోడ్పడుతుంటేనే అది విజయవంతంగా మారగలుగుతుంది. మనకెప్పుడు కూడా మన సోదరులు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మన వెనక నిలబడి మనతో కలిసిమెలిసి పనిచేస్తుంది మన సోదరులు. మనకి ఈరోజు అతిథిగా విచ్చేసి మన ఈ కార్యక్రమం చేయడం కోసం మన ముందుకు నడిపించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు, మాజీ తెలంగాణ తెలుగుదేశ అధ్యక్షులు, సోదరులు, ఫిలాసఫర్, స్త్రీల కోసం ముందుకు వస్తున్నటువంటి మన బక్కిన నరసింహులు గారికి నా హృదయపూర్వక నమస్కృతులు. అలాగే ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా నేనున్నానని తోడొచ్చేటటువంటి మన యొక్క మాజీ తెలుగుదేశ పార్టీ ఉపాధ్యక్షులైన సామా భూపాల్ రెడ్డి గారు, అలాగే ఈ ఎప్పుడు కూడా నీ నా అన్న భేదం లేకుండా అందరికీ ఒక అన్నయ్యలాగా తమ్ముళ్లాగా మెలిగే నా సోదరుడు దుర్గాప్రసాద్ గారు, అలాగే ఒక అనుకోని అతిథి మనకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మన యొక్క పార్టీకి ఒక చిన్న కష్టకాలం వచ్చినప్పుడు మనతో కలిసి మనకి ఓటు వేసి మనతో జగన్ అరాచకాలని ఎదిరిస్తాను అని చెప్పి ధైర్యంతో ముందుకు వచ్చిన మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారికి, తర్వాత ఆమె కేవలం మాజీ శాసనసభ్యురాలు కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. వారికి ఈ కార్యక్రమానికి నాకు దగ్గర విజయదుర్గ గారు బాగా, వారు ఎప్పుడు కూడా ఒక రైటర్ గా, ఒక జర్నలిస్ట్ గా అనేక డిగ్రీలు సాధించుకున్నటువంటి వ్యక్తిగా ఆమె నాకు చిరపరిచితురాలే.
అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న పద్మావతి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మా సోదరి గడ్డి పద్మావతి గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధైర్యంగా ఒక మాట చెప్ప